విరించి రాత శాసనం ఇదేమి వింత జీవితం విరించి రాత శాసనం మసకదారి బాట సారులం మనసు చేతి కీలు బొమ్మలం మసకదారి బాట సారులం మనసు చేతి కీలు బొమ్మలం రావోయి చందమామ నువ్వు రావోయి చందమామ రావోయి చందమామ నువ్వు రావోయి చందమామ రావోయి చందమామ ఏ చందు ఏ ఎగ్జామ్ ఎట్లా రాసినవే? ఏదో రాసినా లేవే. నువ్వేంటి రాసినావు? ఎట్లయినా ఒక 75% వస్తాయి. మళ్ళొచ్చే సెమిస్టర్లో కూడా ఒక 70-75 తెచ్చుకుంటే అవుట్ స్టాండింగ్ లో పాస్ అయిపోతా. నువ్వెందుకే గట్లున్నావు? జర నవ్వుకుంటారా? గది కాదే, పరీక్షకి లేట్ అవుతుందని నేను నీ ఎంట వచ్చా. మామేమంటాడో ఏమో. ఇగో నా మాటిను, ఆయన నిన్నేం చేయడులే. అయినా నువ్వు అంత లేటుగా వస్తే నేనేం చేయను అని అడుగు. అయినా గిట్ల సీటుకి మాటికి భయపడితే చాలా కష్టమే. గీడ కూడా మీ మామ గురించి ఆలోచించకుండా కొంచెం నవ్వుకుంటుండు. పద. ఓస్ని చందు, నా బండి ఏమైంది? చందు, నా బండి ఏమైంది? ఈయనే పడితిగా. వాచ్మెన్ ఏంటమ్మా? గిడ నా బండి ఉండాలి కదా, లేదేంది? కాలేజ్ వెనుకుంది, చూసుకోపో. అదేంది? నేను గీడ పెడితే గాడికిట్లా పోయింది? గా ఏ రసం వచ్చి తీసుకుని పోయిండు. మామ తీసుకుపోయిండా? నేను అప్పుడే చెప్తే కదా, ఇంకెప్పుడేం చేస్తాడో ఏందో. నువ్వేం భయపడకే చందు. అయినా నా బండి గాయనెందుకు తీసుకుపోయిండు? సరే చూద్దాంపా. ఎగ్జామ్కి లేట్ అవుతున్నదని పూజ బండి మీద వచ్చినాను మామ. నేను నిన్ను అడిగినా? సరే మామ, అయితే మేము పోతాం. పూజ బండి తీవే. ఏయ్ ఆగో. ఏందే పూజ, ఈ ఊళ్ళో ఏ మొగానికి రాని ధైర్యం నీకెట్లొచ్చిందే? మామ నేను చెప్తాను కదా, ఎగ్జామ్కి టైం అయిందని నేనే. ఏయ్ ఇప్పుడు నేను నిన్ను అడిగినా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఏ పూజ, ఏందే నీ ధైర్యం? చందు చెప్పింది కానీ ఎగ్జామ్కి టైం అవుతుందని నేనే.
పూజ ఏయ్ ఆగో మామ మామ వద్దు మామ 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 నాకు చెప్పకుండా ఇది దీని అమ్మతోటి పోయినా ఊకోను. మామ అట్లాంటిది నువ్వు విలువంగానే నీ ఎంటొస్తుందా? ఇవాళ నువ్వు పిలిచినవన్నీ ఎంటొచ్చింది. ఇంకెవడన్నో కూడా పిలిస్తే గాంతోటి పోతుందా? దొరకకుండా ఎన్నైనా చెయ్యొచ్చు, కానీ నాకు దొరికితే ఇడిసి పెట్టను. మామ నాకు తెలియకుండా చందు వాళ్ళ ఇంటి గడప దాటొద్దని వాళ్ళ అమ్మకు చెప్పిన. అయినా ఇది బయటకొచ్చిందంటే దీనికి ఎవరు కారణం? నువ్వేగా. ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ భయం ఉండాలి. ఇంకోసారి చేస్తే ముందుగాల నిన్ను చంపుతా. రా మామ పూజ రా. జాగ్రత్త. రా పోదాం. ఏయ్ ఏడికి పోతున్నావే? ఆగో. రేయ్ ఏంద్రా సినిమా చూస్తున్నావా? కానీ అలాగే అన్నా. మామ వద్దు మామ, ఇంకో పాలట కాదు మామ. మామ మామ వద్దు మామ. వద్దండి వద్దండి ప్లీజ్ అండి. మామ నీకన్నా పెడతాను. వద్దు మామ. చెప్పాను. నా బండి నా బండి. చెప్పు నా బండి. మామ వద్దు మామ. ఏయ్ ఇప్పుడు నీ బండి తగల పెడుతున్నా. మళ్ళీ ఇంకోసారి ఇట్లా చేసినావనుకో నిన్నే తగల పెడతా. ఓ చందు ఏడవకమ్మా. నాకెందుకమ్మా ఈ శిక్ష? నేను కోరుకునే చిన్న చిన్న కోరికలు కూడా తీర్తలేవు. కాలేజీకి పోతేనైనా గంతో గింతో సంతోషం దొరుకుతుంది. గాడ కూడా నాతోటి జర భయంతోనే మాట్లాడుతుండేటోళ్ళు. ఇప్పుడు ఈ పూజ బండిని మామ తగలబెట్టాడుగా. ఇక కాలేజీలో అందరూ నన్ను చూడాలన్నా వణుకుతారు. పెళ్లి కాకముందే ఇట్లుంటే ఇంకా పెండ్లైతే అమ్మో యాదికొస్తేనే భయం అవుతుందమ్మా. ఏడవకమ్మా. నీ ఘోష చూస్తుంటే నాకు అస్సలు తోస్తలేదు. నువ్వు అని పెండ్లానివని చెప్పుకుంటూ పెంచింది మా అమ్మ. అందుకే ఆడిప్పుడు కాని పెండ్లానివే అనుకుంటుండు. అమ్మా పెండ్లైనా కూడా ఎప్పుడు ఇట్లానే ఉంటాడంటే
ఇంకా నా జీవితం అంతా నరకం కదమ్మా. గట్లనకు చందు. నాకు నరకం వద్దమ్మా. జీవితాంతం గిట్నే ఉంటా. చదువైపోయి ఏదైనా ఉద్యోగం వస్తే వచ్చే జీతంతో నువ్వు నేను ఎట్లయినా బతకొచ్చమ్మా. నాకు ఈ ఆస్తులు మిద్దలు వద్దమ్మా. అమ్మమ్మతో ఎట్లయినా నువ్వే చెప్పమ్మా. గట్లనేలే అమ్మా. నువ్వు గింత చెప్పినాక కూడా నిన్ను ఆనికిచ్చి కట్టబెట్టలేనమ్మా. అమ్మమ్మతో చెప్తా. ఆడు చిన్నప్పటిచ్చి మొండోడు లెక్క పెరిగిండే. ఇక నన్న మారతాళ్లే అనుకుంటే ఏ మార్పు రాక నిన్ను గట్లే హింసిస్తుంటే నేనైతే చూడలేకపోతున్నానమ్మా. చూడలేకపోతున్నా. బెంగపడకు బిడ్డా. మనమిద్దరం అమ్మమ్మని కలిసి అన్నీ ఈవరంగా చెప్దాం. నిజంగా చెప్తావమ్మా? చెప్తానమ్మా. చూడమ్మా సందు, నా బిడ్డ సీమంతురాలు కాకపోయినా ఏ సీకు సింత లేకుండా మంచిగుంటే చాలు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఏ యాదమ్మా ఇట్రా. అమ్మా వస్తన్నా. ఏటమ్మా? ఇగో గా మిరపకాయలు ఎండినాక తీసుకుపోయి మిల్లు పట్టించుకురా. కారం లేకుంటే నా కొడుకు గుస్సైతాడు. గట్లనే అమ్మా. ఆ గట్లనే గా పొలం దిక్కుగా పోయి గడ పనులు అయి సరిగా నడుస్తున్నాయో లేవు చూసిరా. గట్లనే అమ్మా. ఈరసమే ఆ? రామల్లా రా. ఏంది? పొద్దుగాలు వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడొస్తావు నీకే తెలవదు. ఒక్క దినమైనా ఇంట్లో ఉండొచ్చు కదా. ఇప్పుడు నీకేం కావాలి? నాతోని పనేందో చెప్పు. గా గుమ్మస్తా గాని రమ్మంట. నువ్వు కూడా పక్కనుంటే జర మంచిగుంటది కదా బిడ్డ. ఏందమ్మా నువ్వొక్కదానివి 100 మందికి సమాధానం చెప్తావు, ఇక నేనెందుకు? గా గుమాస్తాగాడు లెక్కల్ల కిరికిరి చేస్తే చెప్పు, వాని బొక్కలు తీస్తా. అమ్మా, ఎట్లయినా అమ్మమ్మతోని మాట్లాడి మా అమ్మ మన జోలికి రాకుండా చూడు. అట్లనే చెప్తా. ఎన్ని దినాలకి ఇట్లా చూస్తా బతుకుతాం? మా అమ్మ నా మాట ఇంటదిలే. నువ్వేం పరేషాన్ గాకు. అమ్మా, మామే. ఇంక ఎన్ని దినాలకి ఇవన్నీ చూసుకోవాలి కొడుకా. నువ్వు పక్కనుండు చాలు. ఏ గీ పంచాయతీలన్నీ మనతోటి కాదు, గవన్నీ నువ్వే చూసుకో. నాకు మస్తు పనుంది, వస్తా. పోరా పో. ఇంకెన్ని దినాలు? గా చంద్రికి చదువు కావాలే, గప్పుడు దాన్ని తెచ్చి పెండ్లి చేస్తా. గప్పుడు బయటికి పోమన్నా పోవు. ఏయ్ గేట్ తీరా. రా బిడ్డా, రా బిడ్డా. ఇప్పుడే మీ మామ బయటికి పోయిండు, నువ్వు చూడలా? గాని ముఖం సూసుడు ఇష్టం లేకనే గాన్నే ఉన్నావు. గాని ముచ్చట పెట్టనీకే వచ్చినావు. ఓ
గైతే తమ్ముని మీద తప్పు చెప్ప నీకొచ్చినావా? సరే, ఏం చేసిండో చెప్పు. ఏం చేసిండా? ఏ దినం గానితో నా బిడ్డ పెండ్లి చేస్తానంటివో గప్పటి సంధి నన్ను నా బిడ్డని సంపుకు తింటాండు. మమ్మల్ని పానాలతో బతకనిస్తలేడు. అంతగానే ఆడేం చేసిండే? నా బిడ్డ పడే బాధ నీకే మెరుక. పరీక్షకి పోనీకి టైం అయిందని దాని దోస్త్ పూజిత బండి మీద పంపించినా గదేదో పెద్ద తప్పు లెక్కనా? నీ కొడుకు పోయి ఏం చేసిండో ఎరకనా? గా పిల్లతోనే కొట్లాడి బండి తగలబెట్టిండు. రేపటి సంధి నువ్వే నడిసి పోవాలని ఎవ్వరితోనూ బోనీకి లేదని బెదిరించిండు. గిదేమన్నా మంచిగుందా? ఆడొచ్చి తీసుకుపోతాడు కదా, నువ్వెందుకు ఆ పిల్లతోనికి పోవాలా? మామ్ ఎప్పుడో వస్తే నన్ను ఎగ్జామ్ హాల్లోకి రాణిస్తారనుకున్నావా? గదంతా గాడు చూసుకుంటాడు కదా. గాని మాటకి ఎదురొచ్చేటోడు ఎవడైనా ఉన్నాడా గీ చుట్టుపక్కల? చెప్పే. ఇగోమ్మా, ఇవన్నీ కాదు, నా బిడ్డ నిడిసిపెట్టుండ్రి. గానికి ఇంకో పిల్లని చూసి పెండ్లిసే. ఎంత మాట అన్నవే? నా తానంటే అన్నావు గాని గాని ముందే అనకో. గాని కోప నీకెరికే కదా, సంపి పోగులు పెడతాడు. ఇప్పుడు దినం సచ్చి బతుకుతున్నావు, దానికంటే ఒక్కసారే సంపమను. గదేందే? ఇగో అమ్మమ్మ, నేను చెప్తున్నా ఇను. నేనైతే మామని పెళ్లి చేసుకోను. మామనే కాదు, అసలు ఎవరిని చేసుకోను. పెండ్లని మాట ఇన్నికే భయం అవుతుంది. దయచేసి నన్ను విడిచిపెట్టండి చాలు. ఇగో చూడు, పెండ్లికి ముందుకి మగాళ్ళంతా గిట్లనే గంజి పెట్టిన బట్ట లెక్కన ఉంటారు. గా 3 ముండ్లు పడినాక ఇస్త్రీ చేసిన బట్ట లెక్కన మంచిగుంటారు బిడా. ఏమే భాగ్యం, గదేదో చిన్నపిల్ల తెల్వగా మాట్లాడుతాంది. జర నువ్వైనా చెప్పాలి కదా. ఏం చెప్పాలమ్మా? దాన్ని తీసుకపోయి ఆని చేతిలో పెట్టడం నాకే నచ్చలా. నా బిడ్డ దినం ఏడుస్తుంటే నేను చూడలేనమ్మా. గట్లంటే ఎట్ట బిడ్డా? సొంత అక్కవి నువ్వే బిడ్డనివ్వనంటే గానికి ఇక పెండ్లు ఎట్ట అవుతుంది? అందుకని నా బిడ్డ గొంతు కొయ్యమంటావా? గాని గురించి చుట్టుపక్కల అందరికీ ఎరక. ఏ నీకు తెలియదా? గట్లని గాన్ని వదిలేసుకుంటావా ఏంది? గాడి ఎట్లాంటోడైనా పెండ్లి చేస్తే అంతా సరైపోతుంది బిడ్డ. బయట సంబంధం చూస్తే ఆస్తి మొత్తం గా పిల్ల చేతికే పోతుంది. అప్పుడేం చేస్తావు? తిండి గింజలు లేక పస్తులుంటావా ఏంది? తిండి లేకుంటే కూలి చేసుకుంటా, అంతేగాని నా బిడ్డ గొంతు కొయ్యా. అరే, ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? మన ఆస్తి ఇంకోళ్ళ చేతికి ఎట్లా పోనిస్తాం? ఇగో, వాణ్ణి కాదని నీ బిడ్డని ఇంకొకరికిచ్చి పెళ్లి చేస్తే నీ బిడ్డ నీకు దూరం కాదా? గదే నీ తమ్మునికి చేస్తే గీడనే నీ కండ్ల ముందే ఉంటది. గాడేదైనా తప్పు చేస్తే నేను ఊరుకుంటానా? గిది నీకు బిడ్డ అయితే నాకు మనవరాలు. గా మాత్రం అక్కర్లేదనుకున్నావా నాకు? గానికి బాధ్యత లేక గట్లున్నాడు గాని పెండ్లి చేస్తే చక్కగా అవుతాడు బిడ్డ. ఇగో, ఆడది తలుచుకుంటే మగాన్ని దారిలో పెట్టుడు ఎంతసేపు చెప్పు? గది చంద్రిక చూసుకుంటదిలే, చదువుకున్నది కదా, గవన్నీ మనం చెప్పాలనా? చూడు చంద్రిక, మీ మామ మొరటోడుగా పెరిగిండు. గాని ప్రేమ కూడా గట్లనే మొరటగా ఉంటది. పెండ్లైనాక గానిని ఎట్లా దారికి తేవాలనో నేను చెప్తా కదా. నువ్వేం ఫికర్ చేయకు. ఇగో, మొత్తం నేను చూసుకుంటా బిడ్డ. ఇగో, అనవసరంగా లొల్లి చేసి గానికి కోపం తెప్పించుకుండ్రి. సమజైందా? నేనెంత చెప్పినా నువ్వు మారవు. గా దేవుడు మా నొసట గిట్ల రాసిండు. ఏం చేస్తాం? పద బిడ్డ పోదాం. అరే, ఎండనబడి వచ్చినారు, జరా సల్లైనా తాగిపోండ్రి. మాకేం వద్దు, అమ్మవి కదా అర్థం చేసుకుంటావని వస్తే మంచిగానే చెప్పినా. పద బిడ్డ పోదాం.
తాగుబోతే ఎదవలారా, తాగి డ్రైవ్ చేయడం ఏంట్రా? నేను బ్రేక్ వేయకపోతే చచ్చేవాళ్ళు. ఏం రో ఎక్కువ ఆగుతున్నావు? మేము ఎవరిమో ఎరకనా? ఏ రాసావు మనుషులం? మాతోని పెట్టుకుంటావురా? ఈ రూట్లోనే మళ్ళీ నీ బస్ తిరగదు బిడ్డ. పెండ్లికి పోతున్నాం కాబట్టి వదిలేస్తున్నాం. బస్సు మొత్తం పగల కొట్టేటోళ్ళం. సమస్య అయినదా? ఎక్కువ వాక్కురే. ఈ రూట్లో మళ్ళీ నీ బస్ తిరగదు బిడ్డ. ఏంటి? ఏమైంది? అయ్యో మా మామ మనుషులు. టయానికి బ్రేక్ వేయకుండా చచ్చేటోడివి. మస్తు వరులుతున్నవేంద్రా? నీ బస్సులో మందిని చూసి భయపడతామనుకున్నావు? మాతో పెట్టుకుంటే ఈయన్నే బొంద పెడతాం. ఎక్కువ మాట్లాడకుండా పండురా. అన్న పెళ్ళుంది కాబట్టి బతికిపోయినావు బిడ్డ. ప్రిన్సీ, ప్రిన్సీ, ప్రిన్సీ. రేపటి నుండి ఈ రూట్లో రా చెప్తా. రారా, పదరా జర దీన్ని నెట్టు. పదరా రే. పండ్రా పండ్రా, తాగుబోతే ఎదవలారా. బుద్ధి లేని వెదవల్లారా, నడి రోడ్లోంచి రాకుండా పక్క నుంచి వెళ్ళండ్రా. ఆంటీ భయపడ్డారా? మా అమ్మ ఉంటే వాళ్ళని బాగా తిట్టేది. మీ అమ్మ ఎక్కడుంది పాప? ప్రిన్సీ, వాళ్ళని డిస్టర్బ్ చేయకు. ఇలా రా. పో నాన్న, నీ దగ్గరుంటే ఏమీ మాట్లాడట్లేదు. నేను వీళ్ళ దగ్గరే కూర్చుంటాను. నేను మాట్లాడతానులే, రా. సరే, నేను నాన్న దగ్గరికి వెళ్తాను. బాయ్. సారీ అండి. ఇట్స్ ఓకే. చక్కగా నిద్రపోవాలి నాన్న. నాకు నిద్ర రావట్లేదు నాన్న. ఏయ్ చందు, నా మాట వినకపోతే గిట్నే నడిచిపోవాలి. ఆగు, ఏడుకొస్తున్నా? వెళ్తలే గాని ఇంగో ఈ అంగి దొడుకో. అయ్యో వద్దున్నాను కదా. అరే ఏం కాదు, తీసుకో. నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న చందు ఉంది కదా, ఒకడు ఒకడు వాడు తొడుక్కున్న అంగిని ఇప్పించిండు అన్న.